ఓకే. రిపికా ఎల్లయ్య స్వామికి మద్దతుగా కొంతమంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు ముఖ్యంగా తనకి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? రిపికా ఎల్లయ్య స్వామి అభ్యర్థిత్వాన్ని ఆల్రెడీ ఆ కాంగ్రెస్ అధిష్టానం బరాబర్ టికెట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 9 మందిలో మెరుగ్గా చూసి ఎల్లస్వామి మంచి నిస్వార్థపరుడు అనేటువంటి ఆలోచనతోటి బరాబరి గెలిపియడానికి మేము ముందున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది కార్యకర్తల పార్టీ. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇండ్లు ఇచ్చింది 22. గతంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. ఈ 10 ఏళ్ల పీరియడ్లో ఒక్క ఇల్లు కూడా టీఆర్ఎస్ పార్టీ చేయలేదు. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ అంటే పేదల పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ రిపికా ఎల్లస్వామిని బరాబరి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మేము ముఖ్యంగా చెప్తున్నాం. అంటే మీకు గత ప్రభుత్వంలో ఊరికి అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు మీరు మద్దతు చేసే వ్యక్తి గెలిస్తే మీరు ఏ విధంగా అభివృద్ధి పనులు చేపించుకుంటారు? మెయిన్ ఏంటంటే పేద ప్రజలకైతే కూడు నీడు ఎవరికి లేదు, ఇండ్లు లేవు. ఫస్ట్ ఇండ్లు ఇప్పించేటువంటి విషయాలకు కొంతమంది ముసలిళ్ళకి కూడా పింఛన్లు గిట్లా రాలేదు. ఆ పింఛన్ల సబ్జెక్టు కూడా ముందుగా తీసుకుపోయి గ్రామ సర్పంచ్కి గెలిపించుకున్న తర్వాత మెయిన్ ముఖ్యాలు సైడ్ డ్రైనేజ్ ఉన్నాయి, కథ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ దళితులకు బడుగు బలుగైన వర్గాల పార్టీ కాబట్టి సర్పంచ్ని ముందర పెట్టి ఒక్క రూపాయి కూడా తన స్వార్థం కోసం వినియోగించకుండా గ్రామాభివృద్ధికి కృషి చేద్దామని మేము ఎల్లస్వామిని ముందు పెట్టడం జరిగింది. మరికొందరు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. మాకు కాంగ్రెస్ అభ్యర్థి నిలబడే మనిషి అంటే ఎల్లస్వామి అంటే మాకు అభిమానం ఎక్కువ. ఆయన గెలిస్తే అన్ని పనులు చేస్తాడు. మా ఊళ్ళో బతుకమ్మ బండ లేదు, అది అంబేద్కర్ విగ్రహం లేదు, బతుకమ్మ అది విగ్రహం లేదు. మాకు అన్ని పనులు చేస్తాడని ఎల్లస్వామిని నిలబెట్టుకున్నాము. మేము ఆయనను అధిక మెజార్టీతో గెలిపిస్తాం. అమ్మ, మీరు ఎవరు కోటేస్తారు? మేమా రిపికా ఎల్లస్వామికి ఓటేస్తాము. ఎందుకు అంటే ప్రతి ఉన్న సర్పంచులు మాకు ఏది ఇయ్యలేదు కాబట్టి వీళ్ళు పదవిలో లేకున్నా కూడా మాకు ఇండ్లు ఇప్పించిండ్రు. ఎందుకు అంటే మాకు గుడి లేదు, బడి లేదు, ఏది లేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళకు పోతలేరు పిల్లలు, ప్రైవేట్ స్కూళ్ళలో పోతాను. లేనోళ్ళం కాబట్టి ఈయనను గెలిపించి మద్దతు ఇచ్చి మా పనులు మేము చేయించుకుంటూ మా పిల్లలకు కూడా అవకాశం కల్పిస్తూ ఇంకా ముందుకు సాగుతామని. మా విలేజ్లో ఏది లేదు అంటే ఉన్నదంటే ఉన్నది, విలేజ్ వనమల కనపర్తి ఉన్నదంటే ఉన్నది అంతే. బతుకమ్మకు ఒకటి ఉంది అనేది లేదు. పోయినామా చెరువులు వేసినామా వచ్చినామా, అక్కడ ఏది లేదు. అక్కడ బెనిఫిట్ చేసుకోవడానికి ఏదన్నా ఉంది అంటే ఏం లేదు కదా, ఆడుకోనికి ఏమన్నా చేసుకోనికి కూడా ఏది లేదు. కాబట్టి మేము ఎల్లస్వామిని గెలిపిస్తూ మాకు ఇంతకు ముందు ఉన్న సర్పంచులు కానీ ఎవరు కానీ ఏది చేసినారో ఏది చేయలేదో అది ప్రభుత్వానికి తెలుసు. ఈయనను మాత్రం గెలిపించుకుంటూ ముందు పనులు చేయించుకుంటామని మేము ఈయనకు సహకరిస్తున్నాము. బ్యాట్ గుర్తుకే మా ఓటు. ఎందుకంటే కథ ముందు వాళ్ళు ఇండ్లు ఇవ్వకున్నా కూడా వీళ్ళు ముందు తిరిగి మాకు ఇండ్లు ఇప్పించిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. అందుకని మేము బ్యాట్ గుర్తునే గెలిపించుకుంటాము. ఎందుకంటే పేదరికమే బ్యాటు, అవునా కాదా? అందుకని మేము కాంగ్రెస్నే గెలిపించుకుంటాము. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, మీరు ఎవరు కోటేస్తారు? మేము రిపికా ఎల్లస్వామి కొరకే ఓటేస్తాం. ఆయన మేమే బలపరిచినాం. ఆయన పనులు చేస్తాడు. ఆయన ఇదివరకు ఏ పార్టీలో లేకున్నా ఆయన ఎవరికి అయినా ఆపద వచ్చినా వచ్చి మాట్లాడిండు, సాయం చేసిండు. అందుకే ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉండి ఆయననే మేము ఎన్నుకున్నాం. మేము ఫస్ట్ నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. ఇందిరమ్మ నుండి అప్పటి నుండి ఉన్నాం. ఇప్పుడు కూడా అదే పార్టీ కాబట్టి, అధికారం పార్టీ కాబట్టి కేఆర్ స్వామిని గెలిపించుకుంటాం. రాని పనులు ఏవి ఉన్నా మేము ప్రజల కొరకు నిలబడ్డాడైనా ప్రజలకు పనిచేస్తాడని మాకు నమ్మకం ఉన్నది. మేము చేయించుకుంటాం. గ్రామస్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్, మీరు ఎవరు ఓటేస్తారు? మేడం, మేము రిపికా ఎల్లస్వామి గారికి ఓటేస్తాము. ఎల్లస్వామి అనే వ్యక్తి నిస్వార్థమైన నాయకుడు. మేము ఏ పదవులలో లేనప్పుడే మేము ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాము, ఎంపీ గారిని గెలిపించుకున్నాము. మేము యూత్ నాయకుడు మేడం. నేను ఇక్కడ వనమల కనపర్తి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని. నా పేరు రెల్లుట్ల ప్రవీణ్ కుమార్. మేము ఏది లేనప్పుడే మేము ప్రతి ఒక్కటి కొట్లాడి అన్ని విధాలా మేము సహకరించి మా విలేజ్లో ఇప్పటివరకు ఇండ్లు పెట్టించుకున్నాము. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండ్లు పెట్టించుకున్నాము. రాకముందు కూడా మేము మా స్వచ్ఛందంగా సొంతంగా నిధులతోటి మేము ఊళ్ళే లేని వారికి అదొకటి ఇదొకటి చేసుకుంటా చేదోడు వాదోడుగా ఉన్నాం మేడం. మేము గెలిచిన తర్వాత కూడా మేము ఇండ్లు ఇచ్చినాము, సీసీ రోడ్లు పోయించినాము, డ్రైనేజీ కూడా ప్రతిపాదన పెట్టినాము ఎమ్మెల్యే గారి దగ్గర. అవి కూడా మాకు వస్తాయి. ఇంకొక 4-5 రోడ్లు కూడా పెట్టినాము, అది కూడా వస్తుంది. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే 9 మంది అభ్యర్థులు నిలబడ్డారు మేడం. 9 మంది అభ్యర్థులలో మా ఎల్లస్వామి గారిని నిస్వార్థమైన నాయకుడు కాబట్టి ఆయన మేము బలపరుచుకున్నాము. 8 మందిని డ్రాప్ చేయించినాము. ఆయన తన స్వలాభం కోసం స్వార్థపరుడు కాదు కాబట్టి ఆయన మేము బలపరుచుకున్నాము. 100% ఆయన దగ్గర మేము కాంగ్రెస్ నాయకులం అందరం ఏది ఉన్నా కూడా కొట్లాడి ఎల్లస్వామి గారి ఆధ్వర్యంలో
ఆయన గెలిపించుకుంటాం, గెలుస్తాడు. ఆయన ఆధ్వర్యంలో మా ఊరికి ఏది కావాలన్నా కానీ ఎమ్మెల్యే అన్న గారిని తీసుకొని పోయి ఎమ్మెల్యే గారి దగ్గర మా ఊరికి ఏదేది కావాలో ప్రతిపాదన పెట్టి మా ఊరును డెవలప్ చేయించుకుంటాం మేడం. మేము అప్పటికంటే ఇప్పుడు మాకు బలం ఎక్కువ ఉన్నది. మా పార్టీ అధికారంలో ఉన్నది. మేము ఇప్పుడు మా సర్పంచ్ కూడా మా ఎల్లస్వామి గారు కూడా గెలిస్తే మేము అన్ని విధాలా మా ఊరిని డెవలప్ చేసుకుంటాం మేడం.